కోటీశ్వరుల కోసం కాదు మీరు గెలిపించింది, లక్షల కోసం కాదు. నేను గెలిచింది మీకోసమే, కార్మికుల కోసమే. కార్మికులు అంటే కార్మికులతో పాటు మీ సమాజంలో అట్టడి వర్గాలు, దళితులు కానీ మీ అందరూ ఎవరైతుందో మీ అందరి కోసమే నేను గెలిచింది. వస్తే నా కోసం అవసరం లేదు. ఖచ్చితంగా నేను చేసే ప్రతి పనిగా మీకు మంచి జరగాలని ఆలోచనతోటే మీకు లాభం జరగాలి. మీ పిల్లలకు చదువులు కావాలి, పిల్లలకు చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ బాగా దవాఖానా కావాలి, పిల్లలు చదువుతున్న స్కూళ్ళు కావాలి. ఈ ఆలోచనతో చెప్తున్నట్టే వేరే ఆలోచన అవసరం, వేరే ఆలోచనతో కాదు. కాకపోతే ఇటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిర్ణయాలు కూడా నేను కఠినంగా తీసుకుంటాను. నిర్ణయం తీసుకుంటారో ఎవరు చెప్పాను. నిర్ణయం తీసుకునే ముందే ఆలోచన తీసుకుంటాను. మీ అందరూ ఎప్పుడు ఒకటే మీరు మన స్పెషల్గా పెట్టి పనిచేసి సక్సెస్ చేసి ఇవాళ మీకు ఇంకొకటి చెప్తున్నాను. మీదే 2 రోజులు ఎవరు చెప్తుంది. ఒకటేమో వెంకట కానీ మూసాలు కానీ గుడిపేట మంగళూరు నరసింహాపూర్ ఎవరైతే గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్లు వెళ్ళడమేదో ఆ కార్మికులకు కూడా ఈ మన మున్సిపల్ ఏదైతే కార్మికుల కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులకు జీతాలు ఇస్తున్న 15,000 చిల్లర వాళ్ళకు కూడా ఈ మే డే సందర్భంగా అమలు చేస్తుంది. ఇవాళ మే 1 నుంచి వాళ్ళకు అమలు ఈ మంత్ల మీటింగ్ పెట్టగలిగితే మీటింగ్లో చేసుకుంటారు. ఒకవేళ మీటింగ్ చేయకపోయినా మీరు ఫస్ట్ నుంచి ఇచ్చేసేయండి. ఇప్పుడు మీటింగ్ అయినా రాటిఫికేషన్ మీటింగ్ ఏంటంటే ఇప్పుడు రెండో సమస్య చాలామంది కార్మికులు తల్లులో వాళ్ళు కొంచెం వయసు మీరి వాళ్ళు పనిచేయడానికి కష్టం వేసి చేయలేకపోతారు. వాళ్ళ పిల్లలకు కూడా న్యాయంగా ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు సందేహం తప్పకుండా ఇష్టపెట్టారు. ఈ నెలనే మొత్తం చర్చ చేసుకుని మొత్తం చేసి వచ్చే నెల నుంచి 2 నెలలు స్టార్ట్ చేస్తాం. మిగిలింది మీకు ఈ డ్రైవర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నారు, ఎవరైతే నారాయణ దగ్గర పనిచేస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా బూట్ల గురించి చెప్పడం జరిగింది. ఆ బూట్లు కూడా బూట్లు కూడా చెప్పిన బూట్లు కూడా వస్తాయి. దాంతోపాటు కార్మిక సోదరులకేమో ఒక 2 డ్రెస్సులు యూనిఫామ్, సంవత్సరానికి 2 డ్రెస్సులు, అదేవిధంగా మహిళా కార్మికులకు కూడా 2 చీరలు 2 జాకెట్లు ఏర్పాటు చేసి ఇప్పుడు వాళ్ళు చెత్త చెదారం దుమ్ముదుల్లో పనిచేస్తారు కాబట్టి ఈ బెల్లం కానీ నూనె కానీ ఇంకా సబ్బులు ఏమేమి అవసరం అవన్నీ చేసి అంటే సాధ్యమైనంత వరకు మన కార్మికుల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కార్పొరేషన్ కాబట్టి ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ రకమైన సమస్యలు చెప్తాను. మీరు ఏ రకమైన ఇబ్బంది అవుతుంది. నేను అనుకున్నట్టు ఖచ్చితంగా కార్పొరేషన్ నెంబర్ 1 కోరుకుంటా. దానికి మీ శ్రమ అవసరం, మీ కష్టం అవసరం, మీ కష్టం కావాలి. అట్లా మీ కష్టం చూసుకునే పరిస్థితి ఖచ్చితంగా మీరు ఎంత కష్టం చేస్తారో అంతకన్నా డబుల్ మీకు 100 రూపాయలు కష్టం చేస్తే 200 రూపాయలు ఇచ్చి ఏ రకంగా ఇస్తామనే ఆలోచించే మనిషిని వేరే ఆలోచన ఏం లేదు. ఇక్కడ కూడా అదృష్టం మీద అందరూ కమిషన్తో సహా మేయర్తో సహా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకరితో తప్ప మిగతాదంతా 35-40 రూపాయలు ఉంది కాబట్టి అదొక అదృష్టం. కొత్త వాళ్ళకు కొంచెం ఖర్చు వచ్చి పనిచేయడం తప్పనిసరి కాబట్టి తప్పకుండా వాళ్ళు చేస్తారు. వాళ్ళకు మీరు సహకరించి మీకు వాళ్ళు సహకరించి అధికారులు అందరూ కలిసి ఈ యొక్క కుటుంబాల యొక్క పనిచేసినప్పుడు మాత్రమే కార్పొరేషన్ అనేది ముందుకు పోతే అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం ఉంటుంది. ఇదే రకాలు మనం చేసుకోవాలి. లేదా మీరు వర్కర్లను మీరు వేరే నాటి కమిషనర్ మీరు వెళ్ళలేక అందరూ ఒక కుటుంబంలో మీ అందరి కుటుంబానికి ఒక పెద్ద మనిషి ఉంటే నేను అందరూ చెప్తే నేను ఏ రకాలు ఏ కుటుంబానికి పెద్ద మనిషి కాబట్టి కుటుంబాల యొక్క కార్పొరేషన్ అందరూ కలిసి పనిచేసినప్పుడు ఏదైనా కూడా అంటే రాష్ట్రం ఆశ్చర్యపోయే విధంగా మన కార్పొరేషన్ తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. దానికి మీ శ్రమ 100% అవసరం లేదు. తప్పకుండా మీరు శ్రమించే శ్రమకు మీకు ఏమైతే కష్టాలు వచ్చే బాధ్యత మాకు ఉంటుంది. మనం కష్టపడి చెప్పకముందే ఆలోచించుకుంటే మీరు కష్టపడి చెప్తున్నాం. మీరు చేసే కష్టం చేసే సమయంలో మీకు ఏ సమస్య వస్తే ఆ సమస్యకి ఏ పరిస్థితిలో ఉందని ఆలోచించుకొని చెప్తున్నాం. మీకు ఏ రకమైన కష్టం అవుతుందో మా ఉదాహరణ చేస్తాం. మీకు ఏ రకమైన ఇబ్బంది కష్టం అవుతుంది. ఇక మిగిలితే